హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మీకోసం తాలి పార్ట్ 71. క్రిష్, దీపు కూడా నాపై గొడవ పెట్టుకుంటుంది. మీరింట్లో అందరూ రష్మిక బేబీ నా బేబీ అని అంటున్నారు అని. కానీ రష్మిక బేబీ నా బేబీ కాదు అని నాకు తెలుసు. అందుకే దీపుతో చెప్పాను, ఈ పెళ్ళి కాగానే నాకు దీపుకి రిజిస్టర్ మ్యారేజ్. మీకు ఇష్టమైతే ఇక్కడ ఉండమంటే ఉంటాను, లేకపోతే హాస్పిటల్ దగ్గరే ఉంటాను అంటూ తన గదికి వెళ్ళాడు. అలా అందరి ఆనందాల మధ్య కావ్య రఘు పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. చక్కగా వాళ్ళని హనీమూన్కి పంపించారు. అంతా అయిపోయాక రామ్, క్రిష్, దీపు ఇద్దరు టిఫిన్ చేస్తుంటే, రామ్, దీపు నీ ఐడి ప్రూఫ్స్ ఇవ్వు, మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ చేయటానికి ప్రూఫ్స్ కావాలి కదా అన్నాడు. దీపక్ తింటున్న ఇడ్లీ ముక్క నోట్లోది ప్లేట్లో పడింది. క్రిష్ కేసి చూస్తున్నాడు. క్రిష్, అది అన్నయ్య, నేను చూసుకుంటాను కదా ఆ పనులన్నీ అన్నాడు. రామ్, లేదు, నాకు ఆ ఆఫీసులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఇచ్చేస్తే వాడే అన్నీ చూసుకుంటాడు. మంచి రోజు చూసి మీకు కూడా పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరుతుంది అంటుంటే, దీపక్కి బీపీ పెరిగి కోపంగా ఏదో అనబోతుంటే క్రిష్ దీపక్ కాలు గట్టిగా తొక్కి, అన్నయ్య, దీపు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో రిజిస్టర్ ఆఫీసులో ఉన్నారట, వాళ్ళు చూసుకుంటారు అన్నీ. నేనంతా అయిపోయాక మీ అందరినీ తీసుకుని వెళ్ళి దీపుని నా దాన్ని చేసుకుంటాను అని గబగబా టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. హాస్పిటల్ దగ్గర ఒక రూమ్ ఉంది కదా, ఇక ఆ రూమ్లో దీపక్ చూడు మొత్తం పీకి పారేసి క్రిష్ మీద ఎంతలా అరుస్తున్నాడు అంటే అంతలా అరుస్తున్నాడు. ఒరే బేవకూబ్ నా కొడక, నీకు నాకు రిజిస్టర్ పెళ్ళేంటిరా? మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఏ చట్టమూ ఒప్పుకోదు. అయినా నా ఐడి ప్రూఫ్లు ఒక్కటి తెలిసినా నీ భాగోతం మొత్తం బయటపడుతుంది. నువ్వెక్కడన్నా చచ్చిపో, నువ్వేదో సొంతంగా హాస్పిటల్ కట్టిస్తున్నావు. ఎవరి చేతి కింద నువ్వు నేను పని చేయటం ఎందుకు? ఫ్రెండు కదా అని నువ్వు చెప్పిన దానికి గంగిరెద్దులా తల ఊపి వచ్చినందుకు నన్ను ఇక్కడ ఆడపిల్లను చేశావు. ఏమోలే, ఫ్రెండ్ కోసం యాక్ట్ చేస్తున్నాను కదా అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక నువ్వు రష్మిక డిఎస్పికి ఎదురుగా నన్ను పెడతావా? ఆమె నా ఫ్రూట్స్ ఎప్పుడు పిండేస్తుందో అని భయానికి నేను చస్తుంటే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలా? నాకు ఈ హాస్పిటల్లో ఉద్యోగము వద్దు, నేను ఇక్కడ ఉండను అంటూ తన డ్రెస్ చేసుకుంటూ బయలుదేరటానికి రెడీగా ఉన్నాడు. క్రిష్ దీపక్ని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను రిజిస్టర్ ఆఫీసులో ఎలానో ఒకలా మేనేజ్ చేస్తాను, అలా మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఇక నాకు ఫ్యామిలీతో గోల ఉండదురా, ప్లీజ్ రా అని బతిమాలుతున్నాడు. దీపక్, పెళ్లి చేసుకున్నాక కాపురం కూడా చేస్తావా నాతోటి అన్నాడు. క్రిష్, చి నోర్ముయ్ అన్నాడు. దీపక్, మరి ఎందుకురా నన్ను పెళ్లి చేసుకోవటం? హాయిగా పిటాపిటాలాడుతుంది ఆ రష్మిక మేడం. కోరి నిన్ను కట్టుకుంటా అంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయక నన్ను చేసుకుంటావా? అరే కిట్టప్ప, నువ్వు ఎన్నైనా చెప్పు, ఇక నీతో ఫ్రెండ్షిప్ వద్దు, ఏది వద్దు. నేను ఇలా రోజు డ్రెస్ చేసుకుంటుంటే నిజంగానే ఆడపిల్లనేమో అని నాకే భయం అవుతుంది. నన్ను గాని ఇలా నా లవ్ చూసిందనుకో, నా మొహానికి అది కూడా వెళ్ళిపోతే ఇక నేను మగాడిని అని నిరూపించుకోవటానికి ఒక్క అవకాశం కూడా లేదురా. పాపం నా లవ్ నాకు మీసాలు గడ్డాలు లేకపోయినా మిల్కీ బాయ్ని అని ఫీల్ అవుతుంది. ఈ పొజిషన్లో చూసిందనుకో ఇక నాకు జీవితంలో పెళ్లి కాదురా. నీతో పెళ్లి కనుక అయితే ఇక నా జీవితం బుగ్గిపాలైనట్టేరా. నీకు దండంరా, నన్ను వదిలేయి అని వెళ్ళిపోతుంటే, క్రిష్, నీ లవ్కి నేను చెప్తా. ఇక్కడి దాకా వచ్చినాం, మనిద్దరికి రిజిస్టర్ మ్యారేజీ అని ఎలానో అలా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుని శుభ్రంగా ఈ హాస్పిటల్లో నేను ఉండిపోతాను. తర్వాత నీకు నీ లవ్కి ఇక్కడే పెళ్లి చేస్తా, మీరు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు. దీపు నాతో సాటిస్ఫై అవ్వలేక వెళ్ళిపోయింది అని చెప్పుకుంటా. ఇక నన్ను జీవితంలో పెళ్లి చేసుకో అనరురా నా ఫ్యామిలీ, అర్థం చేసుకో. నేను నీ లవ్కి చెప్తా కదా అని బ్రతిమాలి బుజ్జగించి అక్కడే ఉంచాడు.
రష్మిక బాధగా తన రూమ్లో ఉంటే మైథిలి, మల్లిక ఇద్దరు మనం ఇంత ప్లాన్ చేసినా కానీ క్రిష్ కొంచెం కూడా లొంగటం లేదు, అసలు రష్మిక గర్భరహస్యం ఏమిటి అని కూడా కనుక్కోవటం లేదు అని మైథిలి బాధగా అంటే, రష్మిక ఆయన గారు నా ఇంటర్ నుంచి నాకెవరెవరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నీ ఎంక్వైరీ మొదలు పెట్టాడు, తనకి ఎక్కడా ఏది దొరకక దీపుని నా డెలివరీకి ముందే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడక్క అన్నది. మైథిలి, నాకెందుకో ఆ దీపుకి అని క్రిష్కి రిలేషన్ ఉందని అనిపించటం లేదు, అసలు ఒకసారి దీపు డీటెయిల్స్ కనుక్కున్నావా అని రష్మికని అడిగింది. రష్మిక, ఆమె డీటెయిల్స్ రాబట్టడానికే కదా రామ్ బావ తన ఐడి ఏదైనా ఇవ్వండి, రిజిస్టర్ ఆఫీసులో నా ఫ్రెండు ఉన్నాడు అని చెప్పింది. బావకి ఎవరున్నారక్కడ? ఎవ్వరూ లేరు. క్రిష్ తెలివిగా దీపు వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు అని ఒక్క ఐడి ప్రూఫ్ కూడా ఇవ్వలేదు అంటుంటే, మళ్ళీ అవును దీపు అని చెప్పటానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉంటుంది కదా, అది చూపిస్తే అయిపోద్ది, మరి వాళ్ళు ఏమీ దొరకకుండా ఎందుకు చేస్తున్నారు అని ముగ్గురు తెగ ఆలోచిస్తున్నారు. వెంటనే రష్మిక, అక్క ఆదిత్య బావకి సర్జరీ చేయటానికి ఒక టీం రెడీగా ఉందని నీతో క్రిష్ అన్నాడు కదా, ఎంతమంది ఉన్నారు అందులో అన్నది. మైథిలి, ఆ డీటెయిల్స్ క్లియర్గా నాకు తెలియదు కానీ మంచి ఫేమస్ డాక్టర్స్ 4 ఉన్నారు అని చెప్పాడు. ఈ మధ్యలో ఒకసారి మన హాస్పిటల్ కంప్లీట్ అవి నీ డెలివరీ అవ్వగానే ఆదిత్యకి సర్జరీ చేయాలి అని కూడా అన్నాడు. హాస్పిటల్ చాలా వరకు కంప్లీట్ అవ్వటానికి వస్తుంది, స్టాఫ్ని మొత్తం గ్యాదర్ చేస్తున్నా అన్నాడు, అందులో ఉంటదేమో డీటెయిల్స్ అని మైథిలి అంటే, రష్మిక ఆదిత్య బావతో ఆ డీటెయిల్స్ తెప్పించు, ఖచ్చితంగా ఈ దీపు కూడా డాక్టర్ కనుక అందులో డీటెయిల్స్ ఉంటాయి, హాస్పిటల్లో డాక్టర్గా అపాయింట్ అయిన వారు, బావకి సర్జరీ కోసం స్పెషలిస్టులు, అన్ని డీటెయిల్స్ తెప్పిస్తే ఖచ్చితంగా అందులో దీపు ఉంటుంది, అప్పుడు మనకు తన డీటెయిల్స్ తెలుస్తాయి అని రష్మిక అంటే, మైథిలి దాందేముంది సాయంత్రం కల్లా తెప్పిస్తాను అని ముగ్గురు ఆలోచించుకుంటూ అసలు ఈ దీపు ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు. అలా ఇలా క్రిష్ దీపక్ని ఒప్పించి రిజిస్టర్ ఆఫీస్లో తన ప్రయత్నంగా తాను చేసి దీపుకి క్రిష్కి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని హ్యాపీగా విజిల్స్ వేసుకుంటూ వస్తున్నాడు. ఆదిత్య, రామ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్రిష్ అక్కడ లేడు. ఆ ఫైల్ మొత్తం ఒకసారి రష్మికకి వాట్సాప్ చేశారు. ఆ ఫైల్లో ఎక్కడా దీపు లేదు, కానీ దీపక్ అని ఉంది. దీపక్ ఫోటో చూడగానే అక్కడ ఆదిత్యకి, రామ్కి ఫీజులు ఎగిరిపోయాయి. ఇక్కడ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా అంతే ఎగిరిపోయాయి. ఇన్ని రోజులు క్రిష్ దీపక్ని దీపు అని మనందరికీ పరిచయం చేశాడా అని ఇంట్లో వాళ్ళందరూ గుర్రుగా ఉన్న టైంలో క్రిష్ విజిల్స్ వేసుకుంటూ దీపుని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. క్రిష్ అందరినీ హుషారుగా చూస్తూ, దీపుకు నాకు పెళ్లి డేట్ ఫిక్స్ అయింది, మీరు ఇక రెడీగా ఉండండి అని యమా హుషారుగా చెప్తున్నాడు. రష్మిక దీపక్ని తదేకంగా చూస్తుంది. దీపక్ ఇంట్లో ఉన్నంతసేపు రష్మికని బాగా అబ్జర్వ్ చేస్తాడు, ఎందుకంటే ఆమె అంటే చచ్చే భయం. అలా రష్మిక చూస్తుంటే దీపక్ క్రిష్ వెనక్కి వెళ్ళిపోయి మెల్లిగా, అరే కిట్టప్ప, ఈరోజు ఎందుకో నీ కస్మిక తేడాగా కనిపిస్తుందిరా, నువ్వు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా, నా ఫ్రూట్స్ పిండేసేస్తుంది రా అని వీపు గోకి మరీ చెప్తున్నాడు. క్రిష్ దీపక్ని ముందుకని దగ్గరకంటా గుంజుకొని గట్టిగా హగ్ చేసుకుని రష్మిక కేసి చూస్తూ, చూడు కస్మిక, నువ్వు కూడా ఎవడినో ఒకడిని తెచ్చుకున్నావు అనుకో, నీకు నా దీపుపై జలసీ ఉండదు. ఇప్పుడు మా పచ్చని లవ్లో కారం పొయ్యాలని చూడకు, రేపు మా పచ్చని కాపురంలో మంట పెట్టాలని చూడకు. నీ కడుపులో ఉన్న బిడ్డకి ఫాదర్ని తెచ్చుకునే ఏర్పాటు చేసుకో, అంతేకాని నా దీపుని భయపెడితే మాత్రం ఊరుకునేది లేదు అని బాగా బెదిరించి చెప్తున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీపక్నే అర్థమైంది కదా క్రిష్ బడాయి మాటలకి. అందరూ క్రిష్ తరపున ఉన్నట్టు, రష్మిక ఇంకా ఎందుకు క్రిష్తో నీకు, క్రిష్ అన్నట్టు నీ లైఫ్ నువ్వు చూసుకో అమ్మా. క్రిష్ దీపు ఒకరంటే ఒకరికి ప్రాణం, వాళ్ళ
పచ్చటి జీవితాలలో మనం ఎందుకు నిప్పులు పోయాలి? వాడు 2 డేస్లో దీపుని పెళ్లి చేసుకుంటాడు కదా, మనమందరము షాపింగ్ చేసి గ్రాండ్గా వాడి పెళ్లి చేద్దాం అని రామ్ క్రిష్ పక్కకి వచ్చి, ఎంతైనా దీపు మా మరదలు కదా, నీకేం కావాలో చెప్పమ్మా, నీకేం కావాలన్నా నీ బావగా నేను అన్నీ చేస్తాను అంటూ దీపక్ పక్కకి వస్తుంటే దీపక్ క్రిష్ చుట్టూ తిరుగుతున్నాడు. క్రిష్, అన్నయ్య, దీపికి అసలే వేరే మగవాళ్ళంటే భయం, నువ్వు ఎప్పుడు అంత దగ్గరగా రాలేదు కదా, తను భయపడుతుంది, మీరందరూ రెడీగా ఉండండి అంటూ దీపుని తీసుకుని తన రూంలోకి వెళ్ళాడు. ఆదిత్య రష్మికతో, ఎక్కడి వరకు వచ్చిందిరా నీ దీపక్ ఎంక్వైరీ అన్నాడు. రష్మిక, బావా నువ్వు ఇందాకే కదా నాకు డీటెయిల్స్ ఇచ్చింది, ఇదే ఊరైతే వెంటనే అయిపోయేది, వాళ్ళిద్దరూ అబ్రాడ్ నుంచి వచ్చారు అంటే నా ఎంక్వైరీ అక్కడ ఉండాలి కదా, దీపక్ డీటెయిల్స్ పట్టేసి వాళ్ళ రిజిస్టర్ ఆ పెళ్ళికి వెళ్ళకముందే అంతా సెట్ చేస్తాను కదా అన్నది. అందరికీ కాస్త మనసు ప్రశాంతంగా ఉంది. దీపుని క్రిష్ పెళ్లి చేసుకుంటే రష్మిక జీవితం ఏమవుతుందో అనుకున్నారు. కానీ దీపు కాస్త దీపక్ అని తెలిసాక క్రిష్ బాగా నాటకాలు ఆడుతున్నాడు, క్రిష్ కంటే ఎక్కువ అందరూ నాటకాలు ఆడాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. రూమ్లోకి వెళ్ళిన క్రిష్తో దీపక్, అరే కిట్టప్ప, నాకెందుకో ఆ రష్మిక చూపుల్లో తేడా కనిపిస్తుంది, నువ్వు వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అన్నాడు. క్రిష్, దాని ముఖం, దానికి నేను కాకుండా నీకు సొంతమైపోతున్నానని దాని జెలసి, అంతేకాని అక్కడ ఏమీ లేదు, నువ్వేం భయపడకు అంటూ క్రిష్ దీపక్కి మందు బాటిల్ ఇచ్చాడు. దీపక్, ఏమోరో కిట్టప్ప, నువ్వేమైనా చేసుకో, నా లవ్లో మాత్రం నిప్పులు మాత్రం పొయ్యకు అంటూ గడగడ తాగి సోయి లేకుండా పడుకున్నాడు. అలా ఇలా క్రిష్కి రేపు రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి అనగా క్రిష్ దీపక్ తొక్కలో షాపింగ్ అంతా చేసుకొని వచ్చారు. క్రిష్ ఇంట్లో పెళ్ళి అంటే ఆనందంగా ఉంటున్నాడు అని తెలియటానికి దీపుని తీసుకొని ఆనందంగా ఇంట్లోకి వచ్చాడు. అందరూ సైలెంట్గా ఉన్నారు. రష్మిక డైనింగ్ టేబుల్ పై ఉన్న బత్తాయిలను తీసుకొని ఎగరేస్తూ వాళ్ళకి ఎదురుగా పోయి, రేపు మీరిద్దరూ భార్యాభర్తలు అవుతున్నారని చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు అన్నది. క్రిష్, ఉండదా ఏంటి, ఎంత మేమిద్దరం ఒకటిగా ఉన్నా పెళ్ళి అనే బంధానికి ఇండియన్ కల్చర్ చాలా వాల్యూ ఇస్తుంది కదా, అంత వాల్యూగా మేమిద్దరం ఒకటవుతున్నాము అంటే ఆనందం ఉండకుండా ఎలా ఉంటుంది అన్నాడు. రష్మిక దీపుని చూస్తూ, ఆదిత్య బావా, ఈ బత్తాయిల్లో రసం బాగా ఉంటుంది కదా, నేను ఈ మధ్య ఒకసారి మన హాస్పిటల్ రూమ్లో కూడా చూశాను, ఇవే కాయలు, అప్పటి నుంచి అనుకుంటున్నాను జ్యూస్ చేసుకొని చప్పరిస్తూ తాగాలని, నాకు ఈరోజు దొరికాయి ఈ బత్తాయిలు అంటూ వాళ్ళ ముందే వాటిని కోసి పిండుతుంది. దీపక్, అరే కిట్టప్ప, నాకు తెలిసి మనకు ఏదో మూడింది అనిపిస్తుంది, నేను మొదటి నుంచి చెప్తున్నాను నా ఫ్రూట్స్లో జ్యూస్ పిండేస్తుంది అని, నువ్వు వినలేదు, మన భాగోతం బట్టబయలు అయినదేమో అనిపిస్తుంది అని దీపక్ అంటుంటే, క్రిష్, నీ ముఖం, నీ డీటెయిల్స్ దానికి ఎలా తెలుస్తాయి, కానీ నువ్వు భయపడి చావకు, ఇంకొక రోజైతే నా బాధ నేనేదో పడతాను అంటూ దీపక్ని కూల్ చేస్తున్నాడు. రష్మిక జ్యూస్ తాగుతూ క్రిష్ దగ్గరికి వచ్చి, ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదట, నేను 2 తెచ్చాను, మీ దగ్గర కూడా ఒక 2 ఉన్నాయేమో, ఇస్తే మైథిలి అక్కకి పిండి ఇస్తా అన్నది. క్రిష్కి ఏదో తేడా కొడుతుంది, దీపక్కి మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. క్రిష్, మా దగ్గర ఎందుకు ఉంటాయి, చెప్తే వచ్చేటప్పుడు తీసుకుని వద్దును కదా అని అంటూ, రేపు అందరూ త్వరగా రెడీగా ఉండండి, చాలా ఎర్లీగా అయిపోవాలి ఈ కార్యక్రమం అన్నాడు. రష్మిక, మీ ఇద్దరి పెళ్ళికి నా ఫ్రెండ్ వచ్చింది అనగానే క్రిష్, నీ ఫ్రెండ్ ఎందుకు మా పెళ్ళికి అని దీరగించాడు. రష్మిక, మా ఫ్రెండ్ కంట మీ దీపు క్లోజ్ ఫ్రెండ్ అంట అంటూ దీపక్ లవర్ని బయటికి పిలిచింది.
దీపక్ లవర్ని చూడగానే స్ట్రైట్గా నిలబడ్డాడు. కళ్ళల్లో నిప్పులతోటి క్రిష్ని చూస్తున్నాడు. క్రిష్కి ఇప్పుడు మొత్తం కన్ఫర్మ్ అయింది. రష్మిక చాలా స్పీడు, దీని స్పీడ్కి మనం ఎన్ని ఐడియాలు వేసినా వేస్ట్ అని సైలెంట్గా ఉంటే దీపక్ లవ్ వచ్చి, ఏంటి క్రిష్, ముందు నాకు దీపక్కి పెళ్లి చేశాకే చేసుకుంటాను అని చెప్పావు, నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు, దీపక్ ఏడి అని అడిగింది. దీపక్ మనసులో, అరే కిట్టప్ప, నన్ను గాని అది గుర్తుపట్టి నన్ను చీపో అన్నదనుకో, నా ఉసురు నీకు తగిలిపోతావురా అని ఏడుపు ముఖం పెట్టుకున్నాడు. క్రిష్ దీపక్ లవ్తో, అది వాడు కొంచెం హాస్పిటల్కి వేరే పని ఉండి వెళ్ళాడు, నీకు చెప్పాను కదా చాలా అర్జెంటు పనిలో ఉన్నాడు, రేపు వస్తాడు అని తడబడుతూ చెప్పాడు. దీపక్ లవ్కి తెలీదా అక్కడ దీపు వేషంలో ఉన్నది దీపక్ అని. ఆమెకు కోపం వచ్చి ఇప్పటికీ కూడా బయటపడటం లేదు అని, క్రిష్ ఈమెనా నువ్వు పెళ్లి చేసుకునేది అంటూ దీపక్ చుట్టూ తిరుగుతుంది. దీపక్ నడుం మీద చెయ్యి వేసి గట్టిగా పిండేసింది. దీపక్ ఎంత కంట్రోల్గా ఉందాము అన్నా ఉండలేక గట్టిగా అరిచేశాడు. అక్కడ అమ్మాయి గొంతు పోయింది, అబ్బాయి గొంతు వచ్చింది. దీపక్ లవ్వుకి కోపం వచ్చి ఆ నెత్తుకున్న విగ్గుని గట్టిగా గుంజేసి చీరను బరబరా లాగేసి ఆ చీరను గట్టిగా మడిచి ఇక దీపక్ని పరుగులు పెట్టించి కొట్టింది కదా, పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడి పడి నవ్వుతున్నారు. క్రిష్ ముఖం మాడిపోయింది. రష్మిక కళ్ళు ఎగరేస్తూ కన్ను కొట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.